ఇన్ఫాక్ట్ మన భారతదేశానికి సెయింట్ తోమా, యేసు ప్రభు శిష్యుడైన తోమా, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తూనే కానీ నేను నమ్మని చెప్పిన తోమా, ఆయన ఏం చేశాడు? ఈ భారతదేశానికి వచ్చాడు. అటు కేరళ సైడ్ దిగి అక్కడ నుండి మొత్తం సువార్తను బోధించుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే చెన్నైకి వచ్చాడు. ఆ చెన్నైలో ఆ కొండ పైన ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే బల్లెములతో ఆయన పొడిచి చంపేశారు. చూసి ఈరోజు సెయింట్ థామస్ మౌంటైన్ చెన్నైలో ఉంటుంది. ఆయన సమాధి అక్కడ. వాక్యము సత్యము, ఆయన పరిచర్య చేసింది సత్యం అనేది అందరు నమ్మాల్సిందే. కానీ వారు చేసిన కార్యం ఏంటంటే ఆ శ్రమల మధ్యలో కూడా, అక్కడున్న శ్రమ ఇక్కడున్న శ్రమ, కానీ సువార్త వచ్చింది. బట్ ఆల్వేస్ రిమెంబర్, క్రీస్తు కొరకు మరణం అనేది ఒక విత్తనము నేలలో మరణిస్తాం. ఒక విత్తనము నేలలో మరణిస్తేనే కానీ ఫలిస్తాం లేదు. సో ఎనీ టైమ్ యూ సీ దెర్ ఇస్ అ పర్సిక్యూషన్ అండ్ డెత్, దెర్ విల్ బి ఒక బ్లాస్ట్ ఆఫ్ రివైవల్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ అంచెతనంలో ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఆయన రాకడ వచ్చేటప్పటికి ఆయనను గురించి ఎరిగిన వారుగా, ఆయనని కలిగిన వారుగా, ఆయన ఆత్మ ద్వారా నింపబడిన వారుగా, మనము ఆయన పక్షాన పనిచేయవారుగా ఉన్నామా పరీక్షించుకోవాలి.